నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు, వాటి వెనుకున్నటువంటి వాస్తవాలు అన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా ఇవాల్టి వార్తలు తెలియాలి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకు కూడా ఇటువంటి అంశాల పట్ల ఒక అవగాహన ఉండాలి. వార్తల పట్ల, వాస్తవాల పట్ల, సమాజం పట్ల ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు మరి గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఏం జరుగుతుంది, నిజంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి అంశాలు పెద్ద చర్చగా నడుస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అయితే ఆయన దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీలో ఘన విజయం పొందడం అనేది నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఒక సంబురంగా, ఒక పండగ దినోత్సవంగా నిన్న వాళ్ళు జరుపుకోవడం జరిగింది. గాంధీ భవన్లో మొత్తం కూడా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి పటాసులు, బాంబులు కాల్చి స్వీట్ ముక్కలు పంచుకొని చాలా అంగరంగ వైభవంగా ఏదైతే ఆ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈరోజు ఏమొచ్చినాయి, ఇంకా ఏం చదువుకోవాలి, మనము ఏం తెలుసుకోవాలి, వాటి వార్తలు, వాటి వెనుకున్నటువంటి వాస్తవాలు చూద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. కొత్తూరు రమేష్ గారు నేను ఈరోజు మీ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఒక చిన్నపాటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం మాత్రమే మాట్లాడాలి అనేటటువంటి ఒక నినాదం పెట్టుకొని ప్రజల కష్టాలని చూపించాలి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని మనమే మాట్లాడుకోవాలి, మనకున్నటువంటి సమస్యలని మనమే చెప్పుకోవాలి. మనకు ఏ సమస్యలు వచ్చినా కూడా మీడియా సంస్థలు మనకు అండగా ఉంటాయి కావచ్చు, మీడియా ఛానళ్ళు, న్యూస్ ఛానల్ అన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తే కావచ్చు అని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. కానీ అది కేవలం మనం మాత్రమే అనుకున్నాం, వాళ్ళు అనుకోలేదు. అది తేడా. కాబట్టి గమనించండి, మన వార్తలు మనమే చెప్పుకుందాం. ఎవరో మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనమే చైతన్యవంతం కావాలి, మనకు మనమే అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ అనేటటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొని మీ అందరి ముందుకు నేను రావడం జరిగింది. ప్రతిరోజు కూడా గుడ్ మార్నింగ్ తెలంగాణ మీకు MLR న్యూస్ తెలుగులో అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుడ్ మార్నింగ్ తెలంగాణని చూడండి, ఆదరించండి, సపోర్ట్ చేయండి, అండగా ఉండండి. మళ్ళీ నేను చెప్పను. ఇంకా వార్తల్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇవాళ ముందుగా వెలుగు దినపత్రికతో మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ, 24,729 ఓట్ల మెజారిటీ, జూబ్లీ హిల్స్ చరిత్రలోనే అత్యధికం. పల్టీలు కొట్టిన కారు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పరాజయం. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ విజయకేతనం ఎగిరేసింది అనుకోవచ్చు. ఎందుకంటే చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత మొత్తం రోడ్డుల పైనకు వచ్చేసి వాళ్ళు ఇక బాంబులు, పటాసులు కాల్చుతూ చాలా సంబరంగా వాళ్ళు మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్ లెక్క చేసుకోరు నిన్న వాళ్ళు. అయితే ఇక్కడ 51% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ప్రతి రౌండ్ లో స్పష్టమైన ఆధిక్యం అట. ప్రతి రౌండ్ లో స్పష్టమైన ఆధిక్యం. మొత్తం పోలైన ఓట్లు 1,94,631. నవీన్ యాదవ్ కు వచ్చినవి 98,988, సునీతకు 74,259, దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు. ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం అట. అధికారంలోకి వచ్చాక ఇది రెండో బైపోల్ విజయం. 2024 జూన్లో కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ రెండు కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటు సంపాదించుకుంది. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది, సరికొత్త చరిత్ర సృష్టించింది. తనకు తాను ఎదురే లేదనుకున్న కారు పల్టీలు కొట్టింది, మరో సిట్టింగ్ సీటును కోల్పోయింది, కలిసి వస్తుందని కలలుగన్న కమలం వాడిపోయింది, డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. నవీన్ యాదవ్ కు తిరుగులేని మెజారిటీ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు. బైపోల్ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు. మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24
94,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 51% ఓట్లను కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ సాధించి నయా హిస్టరీ నెలకొల్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. ఈ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడిచింది. మొత్తం 1,94,631 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏకంగా 98,988 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ నుంచి యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు జరిగింది. తర్వాత మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 101 ఓట్లు పోల్ అవ్వగా ఇందులో 96 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. వీటిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 43, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 20 ఓట్లు వచ్చాయి. ఇది నవీన్ యాదవ్ గారికి సంబంధించినటువంటి వార్త. అయితే నిన్న మొత్తం కూడా జూబ్లీహిల్స్ లో నేను ఇందాకనే మీకు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఇది రెండో ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో. ఈ రెండో ఉప ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ చాలా అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారే గతంలో చాలా రోజుల నుంచి కూడా ఆయన్నే కొనసాగుతూ ఉండు 3 సార్లు కూడా ఆయన్నే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మళ్ళడం. హైదరాబాద్ లో అసలు కాంగ్రెస్ పార్టీకి అంత పవర్ లేదు, అంత సీన్ లేదు, అసలు కాంగ్రెస్ పార్టీ వైపు హైదరాబాద్ ప్రజలు లేరు అని అనుకుంటున్నటువంటి రోజుల్లో మళ్ళీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు కైవసం కట్టే ప్రయత్నం చేశారు ఆ సీట్ ని. ఇక్కడ మరో వార్త, ఇక్కడ మా రెండేళ్ల పాలనకు ఆశీర్వాదం పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకే. సీఎం రేవంత్, బీఆర్ఎస్ బీజేపీ కలిసిన మా ఓటు శాతాన్ని చేరుకోలే. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని జనం నమ్మలే. అధికారం పోయినా కేటీఆర్ కు అహంకారం పోలే. క్రియాశీల రాజకీయాల్లో లేని కేసీఆర్ గురించి నేను మాట్లాడా. చివరి ఏడాదే రాజకీయాలు చేద్దాం. వచ్చే 2 ఏళ్లు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి. తమ 2 ఏళ్ల పాలనను ప్రజలు ఆశీర్వదించారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని, ఈ ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత పాటుపడతామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదొక వార్త కనబడుతోంది. అయితే జూబ్లీహిల్స్ లో వచ్చినటువంటి విజయమే మా 2 ఏళ్ల పాలనకు ఒక మంచి అవకాశము, అదే మాకు మంచి గుర్తింపు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ నిజంగా నిన్న మాజీ ఎమ్మెల్సీ కవిత గారి ట్వీట్ వైరల్ అయిపోతుంది. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా, ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ఎందుకు కల్వకుంట్ల కవిత ఈ ట్వీట్ పెట్టింది, అసలు ఈ ట్వీట్ వెనుకున్నటువంటి అంశాలు ఏంటి, ఏ కోణంలో పెట్టింది, ఎవరైనా పెట్టించారా లేకపోతే తనే స్వయంగా పెట్టిందా? నిజంగానే దీని వైక ఒక పెద్ద రాజకీయం నడుస్తుంది, ఒక పెద్ద చర్చ నడుస్తుంది నిన్న నుంచి. ఆమె ట్వీట్ పెట్టడం అనేది తెగ వైరల్ అయిపోయింది. రాష్ట్ర రాజకీయాలే మొత్తం కూడా తారుమారైతా ఉన్నాయి. మొత్తం కూడా అందరూ పెద్ద చర్చలు మొదలు పెట్టారు, ఎందుకు ఈ రకంగా పెట్టింది అనేది. ఒకసారి ట్వీట్ కూడా మీకు నేను చదివి వినిపిస్తా. ఇప్పుడు చూడండి, కర్మ హిట్స్ బ్యాక్ అట. కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత అప్పట్లో బీఆర్ఎస్ లో ఉన్నది, తర్వాత ఇప్పుడు జనజాగృతి మరి ఆమె పెట్టే ప్రయత్నం చేసింది. ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు, కర్మ హిట్స్ బ్యాక్, బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్టు, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్. జూబ్లీహిల్స్ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ ఆ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఓటమిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీనిపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎస్, డెఫినెట్ గా ఇది నేను చెప్పాను కదా మీకు ఇందాకనే, ఆసక్తికర చర్చ జరుగుతుంది. మొత్తం కూడా తెలంగాణ రాజకీయాల్లోనే ఇది మరి దేనికి దారి తీయబోతుంది, అసలు దీన్ని ఎలా చూడొచ్చు, కవిత గారు ఎందుకు ఈ రకంగా పెట్టారు, ఈ ట్వీట్ వెనుకున్నటువంటి అసలు నిజాలేంటి అనేది మరి చూద్దాం ముందు. అయితే ఇక్కడ మరో వార్త, ఎగ్జిట్ పోల్స్ ను అంచనా మించట. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కాంగ్రెస్ కు 40 నుంచి 48 మధ్య ఓట్ షేర్ ఉంటుందన్న పలు సంస్థలట. ఎగ్జిట్ పోల్స్ ని మించిన ఓట్ల దిక్యమట. వాస్తవానికి దగ్గరగా 50 నుంచి 55 మధ్య అంచనా వేసిన V6 వెలుగు 50 నుంచి
55 వరకు అంచనా వేసిందట. బీఆర్ఎస్ కు బెడ్సి కొట్టిన ఫేక్ ప్రచారం, తుస్సుమన్న ఫేక్ సర్వేలట. V6 వెలుగు పేరిట ఫేక్ వీడియోలు, నకిలీ క్లిప్పింగ్లు వైరల్ చేసిన గులాబీ టీం. గుయ్యం అనిపించిన జూబ్లీహిల్స్ ఓటర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి నమోదైంది. బీఆర్ఎస్ చేసిన ఫేక్ ప్రచారం బెడ్సి కొట్టింది. పెయిడ్ సర్వేలు తుస్సుమన్నాయి. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చిన ఓట్ షేర్ మెజారిటీ లెక్కలు తుది ఫలితంలో తలకిందులయ్యాయి. ఈ నియోజకవర్గంలో చాలా సర్వే సంస్థలు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని, మెజారిటీ తేడా కేవలం 10,000 లోపే ఉంటుందని, కాంగ్రెస్ కు 40 నుంచి 48% మధ్యనే ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్లతో రికార్డు మెజారిటీని 51% ఓటర్లను సాధించి ఆ అంచనాలన్నింటినీ పట్టాపంచులు చేశారు. కొన్ని సర్వే సంస్థలు పోలింగ్ సర్వేని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని రిజల్ట్స్ స్పష్టం చేశాయి. ఇక్కడ ఇదొకటి కనబడుతుంది. తర్వాత ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తామట. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తాం. జూబ్లీహిల్స్ ఓటమి మాకు నెట్ బ్యాక్ కాదు కేటీఆర్. బైపోల్ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. బైపోల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. రేవంత్ సంజయ్ సమీకరణం వర్కౌట్ అయింది. స్థానిక ఎన్నికల్లో బలంగా కొట్లాడతాం. కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేసేదాకా నిరాశ పడం. బీహార్ లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని విమర్శ. జూబ్లీహిల్స్ లో ఓటమి పాలైనా కూడా కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే మా ప్రధాన లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి, వాటిపైన మేము ఫోకస్ పెడతాము, వాటిపైన ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తాం మళ్ళీ అని చెప్పి చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు. తర్వాత ఇక్కడ ఇంకో వార్త, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నంతలో పోరాడినం. ఎంఐఎం మద్దతు డబ్బుతోనే కాంగ్రెస్ గెలిచింది. కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కోట్లు ఖర్చు చేశాయి. జూబ్లీహిల్స్ లో బీజేపీ బలహీనంగా ఉంది. అక్కడ మాకు ఒక్క కార్పొరేటర్ కూడా లేడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి గెలవడమే మా లక్ష్యం. బీహార్లో ఓటమితో దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎద్దేవా. జూబ్లీహిల్స్ లో తాము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ సీటు కూడా గెలవలేదని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ స్థానం బీజేపీకి బలహీనమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చాయన్నారు. అయినప్పటికీ ఉన్నంతలోనూ గెలుపు కోసం ప్రయత్నం చేశామని, ఓటమిపై ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని వెల్లడించారు. రైట్, ఇక్కడ మరో వార్త, చలి తీవ్రతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగిన చలి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 7.8 డిగ్రీల నమోదు. రాత్రి వేళల్లో అడుగు బయట పెట్టాలంటే వణుకుతున్న జనం. నిజంగా చాలా చలి పెడుతోంది. చలి తీవ్రత పెరిగిపోతుంది రోజు రోజుకు. ఇంకో 5 రోజుల పాటు కూడా ఈ చలి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 5 రోజుల పాటు కొంత వీలైతేనే బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. బయటకు వెళ్ళి అనవసరంగా మోకాలు బలగొట్టుకొని ఇవి బలగొట్టుకొని చలి పెడతా ఉంటే ఇవంతా కూడా ఎక్కడెక్కడ పగిలిపోతా ఉంటే ఇబ్బందులు పడొద్దు. ఒకవేళ అవసరమైతే బయటకు వెళ్ళండి, లేదంటే ఇళ్లలోనే ఉండే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ మరో వార్త, బీహార్లో ఎన్డీఏ హవా. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార కూటమి గెలుపు. 243 సీట్లకు గాను 202 సీట్లతో జయకేతనం. మహాగఠబంధ్ కు చుక్కెదురు, 35 స్థానాలకే పరిమితం. ఎన్నికల్లో ప్రభావం చూపిన పీకే జన్ సురాజ్ పార్టీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ. జేడీయూకు 85 సీట్లు, 19 సీట్లు గెలుచుకొని సత్తా చాటిన ఎల్జేసీ రామ్ విలాస్. 25 వద్దే ఆగిపోయిన ఆర్జేడీ. కాంగ్రెస్ కు 6 స్థానాలు, 5 స్థానాల్లో గెలుపొందిన ఎంఐఎం అట. మహిళలు యువతే మాకు బలం. బీహార్లో ఇక ఎప్పటికీ జంగల్ రాదు మోదీ. నెక్స్ట్ బెంగాల్లోనూ విజయం మాదే. అక్కడ జంగల్ రాజును కూకటి వేలతో పెకిలించేస్తామట. కుటుంబ పాలన దేశానికి ముప్పు. కాంగ్రెస్ పరాన్న జీవి, దానితో జాగ్రత్త. అదొక ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్ లా మారిందని వ్యాఖ్య. బీజేపీ హెడ్ ఆఫీస్ లో సంబురాలు. బీహార్ సీఎం ఎవరు? నితీశే సీఎం అంటూ జేడీయూ పోస్ట్, తర్వాత డిలీట్. తదుపరి సీఎం ఎవరనే దానిపై తర్వాత ఆసక్తి. ఎలక్షన్ ముందు క్యాండిడేట్ ను ప్రకటించని ఎన్డీఏ. నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి. చిరాగ్ పాస్వాన్ పొలిటీషియన్ కాదు, స్ట్రాటజిస్టేనట. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉండు, పొలిటీషియన్ కాదు స్ట్రాటజిస్టే. ఒక్క సీటు కూడా గెలవని ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ. బీహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయామని జేఎస్జీ అట. భవిష్యత్ కార్యాచరణపై సమీక్షిస్తామని వెల్లడి. మరి ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏంది? పోస్ట్ పెట్టిరట, తర్వాత డిలీట్ చేసిరట. ఇక్కడ చూడొచ్చు, బీజేపీ కూటమి 202, అదేవిధంగా మహాగఠబంధన్ 35, ఎంఐఎం 5, జేఎస్పీ 0, ఇతరులు 1 అట. పాట్నాలో బీజేపీ జేడీయూ కార్యకర్తల సంబరాలు. రైట్, ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే ఇక
ఇక్కడ మరోటి ఇక్కడ రాసే ప్రయత్నం చేసింది తీన్వార్, మనమే గెలిచామని సోషల్ మీడియాలో వైరల్ చేయండి, ఇదే నిజమని మన కార్యకర్తలంతా నమ్మాలి, వేరే టీవీలు పేపర్లు చూడొద్దు, అర్థమైందా అని చెప్పేసి ఇక్కడ తీన్మార్ రాసే ప్రయత్నం చేసింది. తర్వాత నమస్తే తెలంగాణ దినపత్రికతో మొదలు పెడదాం. మళ్ళీ ఇక్కడ V6 పూర్తిగా కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను, ఆల్మోస్ట్ అంతా కూడా. ఇక్కడ లాస్ట్ లో ఇంకొకటి ఉన్నట్టుంది, కేటీఆర్ ఫెయిలియర్ లీడర్ అట. ఇది ఒక్కటి, కేటీఆర్ ఫెయిలియర్ లీడరు, ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పార్టీ వరుస ఓటం లేనట, మంత్రి వివేక్ చెప్తా ఉన్నారు. అయితే నమస్తే తెలంగాణకు వచ్చి జూబ్లీ హిల్స్ లో నవీన్ గెలుపు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశమే. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం, బీఆర్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం, మట్టి కరిచిన మహాగఠబంధన్, 35 సీట్లకే పరిమితం, కాంగ్రెస్ గెలిచింది 6 చోట్లే, 5 స్థానాలు ఎంఐఎం కైవసం, 243 సీట్లకు 202 చోట్ల ఎన్డీఏ గెలుపు, సత్తా చాటిన నితీష్. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి భారీ షాక్ కలిగింది. ఆర్జేడీ, కాంగ్రెస్, పలు ఇతర పార్టీలతో కూడిన మహాగఠబంధన్ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 243 స్థానాలకు గాను కాంగ్రెస్ సారథ్య కూటమి 35 నుంచి గెలవలేక చతకల పడింది. జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధించింది. బీఆర్ఎస్ లోని మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మూడింట రెండొంతుల స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు అవసరం కాగా ఎన్డీఏ 202 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 101 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, జేడీయూ వరుసగా 89,85 స్థానాలను గెలుచుకున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాస్వాన్ సారథ్యంలోని ఎల్జేసీ 19 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠబంధన్ 35 స్థానాలకే పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఈసారి 25 సీట్లకట. రాహుల్ మళ్ళీ ఫెయిల్, తిరస్కరించిన బీఆర్ఎస్ 110 సెగ్మెంట్లలో పర్యటిస్తే ఒకటి గెలవదు. రైట్, ఇక్కడ ఇది ఈ వార్త ప్రధానంగా ఉంది. ఇక్కడ మరో వార్త, మా పవర్ చూపాలా, అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించరా, హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం. హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం అట. ఒక్కసారి హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలు పెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది. చట్ట ప్రకారం విధులు నిర్వహించాలని, ఒకవేళ నిర్వహించలేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం చర్యలు ఉండాలనే విషయం ఉన్నతాధికారిగా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి కల్పించుకోవద్దని హైడ్రా కమిషనర్ను హైకోర్టు చెప్పే ప్రయత్నం చేసిందట. మరి 50 నుంచి 100 గజాల నిర్మాణాలు ఎందుకు కూలుస్తున్నారు, భారీ నిర్మాణ జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదు, ఇష్టానుసారంగా చేస్తామంటే మేము మా సత్తా చూపిస్తాం. హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారాలు కోర్టుకు ఉంటాయి. మీ మీద రోజుకు 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి. మంచి చేసి మన్ననలు పొందండి, కానీ ఇలా కాదు, హైడ్రా కమిషనర్ కు తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం. హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం, జూబ్లీహిల్స్ ఫలితమే అందుకు నిదర్శనం. మూసీ హైడ్రాపై ప్రతిపక్షాల రాద్ధాంతం సీఎం రేవంత్ రెడ్డి. ఎస్, డెఫినెట్ గా హైడ్రాకు సంబంధించి కూల్చే ప్రయత్నం చేయండి, మీరు మంచిగా చేస్తాం, శుద్ధి చేస్తాం అంటే చేసుకోవచ్చు. కాకపోతే మీకు కేవలం పేదల ఇండ్లు మాత్రమే కనబడతా ఉన్నాయా? పేదలవి మాత్రమే కూల్చే అధికారం మీకు ఉన్నదా? అధికారం చేతిలో ఉంటే పేదల దగ్గరికి పోయి వాళ్ళ ఇళ్ళని అప్పటికప్పుడే కూల్చేస్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించి వాళ్ళ సోదరుడి ఇండ్లు ఏమయ్యి, ఇక్కడ మొత్తం కూడా దుర్గం చెరువు దగ్గర ఉన్నది మొత్తం ఖాళీ చేస్తున్నాము, కొద్దిగా సమయం ఇస్తే సామాన్లు తట్టాపుట చదువుకొని బయటకు వెళ్తాము, వచ్చి కూల్చుకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిన బయటకు వచ్చి. మరి ఇప్పటి వరకు దానిపైన ఒక ముచ్చట లేదు, ఆలు లేదు, పోలు లేదు, ఏమీ లేదు. ఒక నోటీస్ ఇచ్చినాం, తర్వాత కూలుస్తాము అది అని చెప్పేసి అప్పుడు ఏదో కొంచెం హంగామా చేసే ప్రయత్నం చేశారు ప్రజాప్రభుత్వం అని. మరి ఏం జరిగింది? ప్రజాప్రభుత్వంలో మరి వాళ్ళకు ఒక రకంగా జరుగుతూ ఉంది, పేద ప్రజలకేమో బుల్డోజర్లపై అప్పటికప్పుడే వాళ్ళు ఏదో దొంగలు అన్నట్టుగా అప్పటికప్పుడే వాళ్ళే గూల్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఏమో ఏం చేయలేకపోతారు. ఇది హైడ్రాకి సంబంధించి నిజంగానే కాస్త ప్రభుత్వం ఆలోచన చేయాలి, లేకపోతే దెబ్బ పడుతుంది. తెలంగాణలో బీజేపీ గల్లంతట. తెలంగాణలో బీజేపీ గల్లంతు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దక్కని డిపాజిట్. మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినవి 17,061 ఓట్లే. గత ఎన్నికల్లో 25,866 ఓట్లు పొందిన దీపక్ రెడ్డి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం అస్త్ర సన్యాసం. కాడి పారేసిన కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తర్వాత నేతలు కూడా కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్ అట. తెలంగాణలో బీజేపీ పని దాదాపు ఖతమైంది. హైదరాబాద్ పరిధిలో పట్టున్న ఆ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి
బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఈ ఘోర కూటమిని బీజేపీ మూటగట్టుకున్నది. దీంతో తెలంగాణ అధికార కాంగ్రెస్ కు అసలైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ఈ ఫలితం రుజువు చేసింది. లోక్సభ ఎన్నికల్లో ఏదో ఊపుతో వచ్చిన ఫలితాలను చూపించి ఇన్నాళ్ళు గప్పాలకు పోయిన నేతలకు గర్వభంగం తప్పలేదు. జూబ్లీస్ పరిధిలో ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో 3వ వంతైనా ఇప్పుడు లభించలేదు. బీజేపీకి బలం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకోలు. ఓటమి తెలిసే పోటీ చేశాం. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అట. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్. ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతుండ్రు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తాం. ఫలితంతో నిరాశ చెందబోము. మరింత బలంగా పుంజుకుంటాం. బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు. ఫలించిన బ్రదర్స్ కుమ్మక్కు. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే. జూబ్లీస్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీస్ లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీస్ ఎన్నికల యంత్రాంగం పనిచేసిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. మా అభ్యర్థి సునీత రాజకీయ అనుభవం లేకుండా శక్తి వంచన లేకుండా పోరాటం చేశారట. రైట్, ఇక్కడ ఇది చెప్తా ఉన్నారు. ఇక్కడ మరో వార్త, పెరుగుతున్న యుగం. ఇందాక నేను చెప్పిన కదా, చలి తీవ్రతో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 10 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రత. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.8 నమోదట. చలి గాలులతో జాగ్రత్త. వైద్యుల హెచ్చరిక. ఈ నెల 19-20 తేదీల్లో మరో అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగిజలాడిపోతా ఉన్నారు. సాధారణంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు గణనీయంగా పడిపోవడంతో 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారట. ఇక్కడ మళ్ళీ అదే బకాయింపు. పార్టీ మారలేదని చెప్పేందుకు ఫిరాయింపుదారుల యత్నం. స్పీకర్ సమక్షంలో పోచారం. అరకేపూడిలో క్రాస్ ఎగ్జామినేషన్. రైట్, ఇక్కడ మరో వార్త, వృక్షమాత కన్నుమూతున్నట. అయ్యో, ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, జీవితం అంతా వృక్ష సంరక్షణకే అంకితం చేసిన తిమ్మక్క 114 ఏళ్ల వయసులోనే పచ్చదనం కోసం తపననట. మరి కన్ను మూసిందట. పాపం, నిజంగా ఇటువంటి వాళ్ళు మనకు ఉండాలి. ఇటువంటి వాళ్ళు మనకు కూడా ఆదర్శం. ఇటువంటి వాళ్ళని మనం కోల్పోయినందుకు కాస్త బాధపడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అండ్ సేమ్ టైం వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందు కూడా పోవచ్చు మనము. ఇంకా ఇక్కడ ఇంకో వార్త, వార్షిక లక్ష్యానికి మించిన అప్పట. 18న మరో 2100 కోట్లు రిజర్వ్ బ్యాంకుకు రేవంత్ అట. సర్కారు తాజా ఇండెంట్ అట. వార్షిక లక్ష్యం 54,000 కోట్లు. ఈ ఏడాది ఇప్పటికే 53,000 కోట్లు దాటిన సర్కారు అన్నమాట. ఇంకేముంది మనం చదవాల్సినటువంటి అంశం, ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఇక్కడ సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దర్శించెర్లలోని సాయి హనుమాన్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన అట. మంత్రి ఇలాకా మిల్లర్ల ధోకా అనట. కొనుగోళ్లలో దగాపై ధాన్యం రైతుల ఆగ్రహం. క్వింటాలకు 2,350 ఇస్తామన్న వ్యాపారులు. సూర్యాపేట జిల్లా దర్శించెర్లలో రైతుల ఆందోళన. సర్కారు తీరుతో మోసపోతున్నామని ఆవేదన. మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకోవాలని డిమాండు. ఏం జరిగిందా ఇక్కడ, ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్శించెర్ల గ్రామ రైతులు సమీపంలోని దిర్శించెర్ల గ్రామ రైతులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఉందో దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేసే ప్రయత్నం చేశారట. గ్రామ రైతులందరూ కూడా సాయి హనుమాన్ రైస్ మిల్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీంట్లో జోక్యం చేసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఏంటంటే 2,350కి ఇస్తామన్న క్వింటాల్కు 2,350 రూపాయలు ఇస్తామని వ్యాపారులు చెప్పినట్టు. తర్వాత అనంతరం మరి ఏం జరిగిందో, తక్కువకి ఇస్తామన్నారు, ఎక్కువకి ఇస్తామన్నారు. కాస్త రైతుల దగ్గర ఇట్లా కొంత ఈ దళారులు చేసే ప్రయత్నం చేస్తారు. ఇక ఇంకో వార్త, ఎల్లుండి నుంచి పత్తి కొనుగోలు బంద్ అట. ఎల్లుండి నుంచి పత్తి కొనుగోలు బంద్. ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం. సమస్యలు పరిష్కరించుకోకపోతే ఖచ్చితంగా మిల్లులు బంద్ చేస్తామనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. L1, L2, L3 నిబంధనలపై వ్యతిరేకత. అన్ని మిల్లులకు పత్తి ఇవ్వాలని డిమాండు. రైట్, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం. ఇక్కడ మరో వార్త, తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రలో గుప్పిట్లో. సలహాదారు మొదలు డిఈఈసీల వరకు కీలక స్థానాలు ఏపీ అధికారులతోనే భర్తీ. బనకచెర్ల భాగవతం వెనుక వారిదే పాత్ర. అవినీతి ముద్రతో మన ఇంజనీర్లపై వేటు. అదనపు ఇన్ఛార్జీల బాధ్యతలు, నియామకాల్లో ఏపీ కాంగ్రెస్ కీలక నేత. వెరసి రాష్ట్ర సాగు నీటి రంగం అస్తవ్యస్తం. ఒక్క ప్రాజెక్టు ముందుకు సాగని వైనం. కొర్రీలతో
మూలన పెట్టుకున్న ఏపీ బ్యాచ్ అట. కొర్రీలతో మూలకు నెడుతున్న ఏపీ బ్యాచ్. తెలంగాణ సాగునీటి రంగం ఏపీ అధికారుల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయింది. శాఖలోని కీలక స్థానాలన్నీ ఆంధ్ర క్యాడర్ అధికారులతో నిండిపోతున్నాయి. ఒకరిద్దరు తెలంగాణ అధికారులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టిన అధికారాలేవి ఇవ్వకుండా సొంత నిర్ణయాలను తీసుకోనివ్వకుండా చక్రబంధనాలట. మరి ఏం జరుగుతుందో దీనిపైన కూడా చూడాలి కాస్త. ఇక భూపాలపల్లి రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు. పెన్సిల్ కోడ్ ఏసీబీ రెడ్. నేను నిన్ననే అనుకుంటా దీనికి సంబంధించి మనం చదివే ప్రయత్నం చేసినాం. నమస్తే తెలంగాణ కథనంతో కదలిక. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిన్ననే రాశారు. సబ్ రిజిస్టార్ ఆఫీసులో రోజంతా తనిఖీలు. పలు అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు. కార్యాలయాల్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల అరెస్ట్ అట. వివరాలు వెల్లడించిన ఏసీబీ అధికారులు. అయితే రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సబ్ రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లపై అవినీతి నిరోధక శాఖ కొరడా షులిపించింది. అయితే ఒక్కో ఆఫీసులో రోజుకు కనీసం 2 లక్షల వరకు పథకం ప్రకారం దండుకుంటున్న వైఖరిపై ఏసీపీ రైట్స్ కొనసాగిస్తుంది. పెన్సిల్ రాత కోట్లలో మైత. మరి నిన్న నమస్తే తెలంగాణ ప్రకటించింది. మరి ఈ రోజు అక్కడికి అధికారులు వెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టుగా కనబడుతుంది. స్థానికంపై 17వ నిర్ణయం. స్థానిక ఎన్నికలపై, సర్పంచ్ ఎన్నికల కోసం మీరంతా ఎదురు చూస్తా ఉన్నారు కదా, వాటిపై కేబినెట్ లో చర్చించి ఫైనల్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. తెలంగాణలో కొన్ని టీవీలు ముయించేందుకు నిమిషం పట్టదంటూ పరోక్ష బెదిరింపులట. మరి ఏం జరిగిందో, కొన్ని అవతవకలు జరిగినటువంటి సందర్భంలో ఇట్లా రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇది ఇక్కడ నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఇంకా ఇవి ఇక నెక్స్ట్ మనం ఈనాడుకి వెళ్ళిపోదాం. ఈనాడులో కూడా ఒక్కసారి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తర్వాత ఇక్కడ నమస్తే తెలంగాణలో H1B వీసాకు సంబంధించి ఒక్కటి మిస్ అయినాం. H1B వీసా రద్దుకు త్వరలో బిల్లట. ట్రంప్ సర్కార్ నిర్ణయం. అమెరికన్ కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యురాలు వెల్లడి. రైట్, ఇది అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఇక ఈనాడు దినపత్రికలో చూసే ప్రయత్నం చేద్దాం. విజయ హస్తం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కే పట్టం. 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నవీన్ యాదవ్. ఇక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన బారాస, డిపాజిట్ కోల్పోయిన భాజపా. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక ఎంత ఉత్కంఠకు తెరతీయగా ఫలితం తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా సాగింది. ముందస్తు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అందనంతగా తిరుగులేని ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో బారాస అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పై ఘన విజయం సాధించారు. దాదాపు 12% ఓట్ల ఆధిక్యం లభించింది. ద్వితీయ స్థానంలో బారాస నిలవగా భాజపాకు డిపాజిట్ గల్లంతైంది. శుక్రవారం విశాఖగూడలోని కోట విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరిగింది. నవీన్ యాదవ్ ను సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో పొంగులేటి, ఉత్తమ్, బట్టి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి, పొన్నం వివేక్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు. ఈ గెలుపు బాధ్యత పెంచింది. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కేటీఆర్ కు అహంకారం, హరీష్ రావుకు అసూయ పోలేదు. అభివృద్ధికి సహకరిస్తేనే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచిందని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లుగా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వాదం లభించడంతో కాంగ్రెస్ 51% ఓట్లు వచ్చాయన్నారు. డిసెంబర్ 8 నాటికి 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయనున్నట్టు ప్రకటించారు. రానున్న 2 ఏళ్లు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి ముందుకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా ఇంకా ముందు తరాల్లో కూడా మొత్తం డెవలప్మెంట్ చేస్తాం, ఎక్కడ లేని విధంగా. కాస్త కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి చాలా మంది కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. తర్వాత బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఇంకోరు కానీ అందరూ కూడా కలిసి రావాలి. ఇంకా 2 సంవత్సరాలు ఉంది మనకి, ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాలు అభివృద్ధి చేద్దాం. 2 సంవత్సరాలు మంచిగా కూర్చొని కలిసి చర్చించుకుందాము. ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకొక సంవత్సరం ఏదైతే ఉంటుందో అప్పుడు ఎన్నికలు జరుపుదామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అందరూ కూడా ఇట్లే మాట్లాడతారు, కానీ తర్వాత ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాం. ఇక్కడ ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం ఫలించినట్లుగా ఉంది అని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నారు. మజ్లిస్ అండతోనే కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఎన్డీఏ ప్రభంజనం. బీహార్ లో చరిత్రాత్మక విజయం. 202 స్థానాల్లో
జేబేరి. బీహార్లో 202 స్థానాలతో బీజేపీ గెలిచింది. అయితే అక్కడ దాదాపు నితీష్కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లట. తుడిచిపెట్టుకుపోయిన మహాగర్ బంధన్ అట. రాఘోపూర్లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి. రాఘోపూర్లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వినట. ఇక బీఆర్ మైక్లకు సంబంధించి ఎస్. అయితే ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. నితీష్ మోదీల జోడీ సూపర్ హిట్ కొట్టింది. ఆ కూటమే ఊహించినంత ఎగ్జిట్ పోల్స్ కు అందనంతగా అప్రహిత విజయాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ కు అందనంతగా అప్రతిహత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లతో అందనంత ఎత్తుకు నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ చావు దెబ్బతింది. కేవలం 34 సీట్లతో చావు తప్పి కన్నులొట్ట పోయినట్లుగా ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. ఇక సంచలనం సృష్టిస్తామని మొత్తం 243 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ అసలు ఖాతానే తెరవలేదు. గతంలో మాదిరిగానే ఎంఐఎం మళ్ళీ 5 చోట్ల గెలిచి పట్టు నిలబెట్టుకుంది. సమన్వయం, అభివృద్ధి హామీలు, తర్వాత మహిళలకు నగదు బదిలీ వంటి వాటితో ఎన్డీఏ అద్భుత ఫలితాలను సాధించగా అంతర్గత కలహాలు, సీట్ల సర్దుబాట్లు, అయోమయం, నేతల మధ్య సమన్వయ లోపం వల్ల వివక్ష కూటమి చతకిలబడిందట. లోక్సభ ఎన్నికల్లో కొంత వెనుకంజ తర్వాత మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నితేష్ అట. ఆర్జేడీకి 2వ ఘోర పరాభవం అట. స్వరాష్ట్రంలో పనిచేయని ప్రశాంత్ కిషోర్ నినాదం, ఖాతా తెరవని జన్ స్వరాజ్ పార్టీ. మొత్తం అసెంబ్లీ స్థానాలు 243, ఎన్డీఏ 202 వచ్చిందట. తర్వాత మహాగఠబంధన్ 34, ఎంఐఎం 5. మరి తర్వాత ఢిల్లీ భాజపా ప్రధాన కార్యాలయం వద్ద విజయానందంతో కండువా తిప్పుతున్న ప్రధాని మోదీ. మరోసారి జంగిల్ రాజ్ రావద్దని బీహార్ యువత నిర్ణయించుకున్నారు. ప్రజానుకూల ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇక పశ్చిమ బెంగాల్లో బెంగాల్ రాజును నేలకూల్చాలి. భాజపా విజయ పంజర బీహార్ నుంచి బెంగాల్ వరకు గంగా ప్రవాహంలా కొనసాగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలట. తద్వారా జాబితాల సవరణ కార్యక్రమాలు అంతా సహకరించాలని ప్రధాని మోదీ చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ మరో వార్త, ఈ గెలుపు బాధ్యత పెంచిందట. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇందాక మనం చెప్పుకున్నాం. తర్వాత ఇది కూడా అయిపోయింది. అక్కడ ఎన్డీఏ గెలిచింది. తర్వాత ఇక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎన్డీఏ వచ్చి 243 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 202 గెలిచింది. ఎంఐఎం ఒక 5 సీట్లను గెలుచుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే మహాగఠబంధన్ ఉందో అక్కడ వాళ్ళకు ఒక 34 సీట్లు కూడా రావడం జరిగింది. ఇక సవాల్ను స్వీకరించి గెలుపు వైపు నడిపించారు ఫలించిన రేవంత్ వ్యూహం. రైట్, ఇక్కడ కింద మరో వార్త, తితిదే పరాకమని కేసు ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి అట. తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం అట. తన వెనక భాగంలో పదుదైన ఆయుధాలతో కొట్టిన గాయాలట. ఆయనది హత్యేనని పోలీసుల ప్రాథమిక అంచనా. మృతుడు రైల్వేలో సిఐ తితిదే మాజీ ఏవిఎస్ఓ నట. మరి ఏమైందో ఒకసారి చూద్దాం. మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇదో వార్త. ముందుగా ఇది చదువుదాం, తర్వాత అనంతరం దీన్ని చదువుకుందాం. తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే స్టేషన్ లో సిఐగా ఉన్న సతీష్ కుమార్ గతంలో తితిదే ఏవిఎస్ఓగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్వేలో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగత జీవిగా కనిపించారు. ఆయనది హత్యే నని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారట. తర్వాత ఇక్కడ మరో వార్త, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వైభవంగా నిర్వహిద్దామట. రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నమాట. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అట. ఆ, ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమన్వయంతో వ్యవహరించి సమ్మిట్ ను వైభవంగా నిర్వహించారు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తేదీ ఏదైతే 2025పై చర్చించారు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించబోతున్నట్లు సీఎం తెలిపారు. ఇది సంగతి అట. ఎన్నికల ప్రచారం ఈసీ, తర్వాత ఓట్ చోరీ, తర్వాత ఇక్కడ ఓట్లు, ఇక్కడ బీహార్ ఎన్డీఏ అట. మరి ఏందో చట్ట ప్రకారమే పనులు చేపట్టండి, అధికారం చెలాయిస్తే మేమేంటో రుచి చూపిస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు హెచ్చరిక. తర్వాత హైడ్రాకు అధికారం ఉంటే అంతకంటే ఉన్నతమైన అధికారం తమకు ఉన్నదని చెప్పేసి హైకోర్టు పేర్కొంది. మీరు అధికారం చెలాయిస్తే కోర్టు అధికారం ఏమిటో రుచి చూపించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రానివ్వకూడదంటూ హైడ్రా కమిషనర్ కు ఏవి రంగనాథ్ ను శుక్రవారం హైకోర్టు హెచ్చరించింది. మంచి చేసి ప్రజల మన్ననలు పొందినప్పుడే అందరూ మీ పనితీరును ఆమోదిస్తారని పేర్కొంది. ఈ క్రమంలో చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం ముందుకెళ్లాలని తెలిపింది. హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు 10కి తక్కువ కాకుండా 100 పిటిషన్లు దాఖలవుతుండటంతో మీ హాజరుకు ఆదేశించాల్సి వచ్చిందని, మళ్ళీ ఇలా పిలిపించే అవకాశం ఇవ్వకుండా విధులు నిర్వహించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కోర్టు చివాట్లు పెట్టింది. రంగారెడ్డి జిల్లా కానామెట్టు గ్రామంలోని తమ్మిడికుంట ట్యాంకు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఉన్నాడు. మరి ఇది రైట్. ఇక్కడ ఇది ఇవాళ నమస్తే సరే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అంశాలు. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఇక్కడ పూర్తిగా కూడా అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఆంధ్రజ్యోతి, ఒకసారి ఆంధ్రజ్యోతిలో కూడా చూద్దాం. ఆంధ్రజ్యోతిలో జూబ్లీస్ పై కాంగ్రెస్ జెండానట. ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి, ఈ గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది. జూబ్లీస్ ఓటర్లు కాంగ్రెస్ ను ఆశీర్వదించారు. ఓడితే కుంగిపోవడం, గెలిస్తే పొంగిపోవడం తెలియదు. హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్దుతాం. కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ లు సహకరించాలి, ప్రభుత్వానికి సూచనలు చేయాలి, అవసరమైతే ప్రశ్నించాలి. కిషన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలి. హరీష్ రావు అసూయను, కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలని, కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడనని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ జెండానట. ఉప ఎన్నికల్లో అస్తంపాటి విజయబేరి 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నవీన్ యాదవ్ నాడు మాగంటి హ్యాట్రిక్, నేడు ఆయన భార్య ఓటమి. రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ డిపాజిట్ దక్కించుకొని బీజేపీ. దీపక్ రెడ్డికి మళ్ళీ చుక్కెదురు. 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ మళ్ళీ హస్తగతం. నాడు కంటోన్మెంట్, నేడు జూబ్లీహిల్స్. జోస్ లో కాంగ్రెస్. నవీన్ యాదవ్ విజయ చిహ్నం అట. తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయబేరి నమోదైంది. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకున్న బీఆర్ఎస్ ఆశలు గల్లంతే. కాంగ్రెస్ కు కొత్త ఊపిరి వచ్చింది. ఇక్కడ హోరాహోరీ పోరు ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ రాజకీయ విశ్లేషకుల అంచనాలను రాజకీయ లాంఛనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఆ పార్టీ అభ్యర్థి పల్లాల నవీన్ యాదవ్ కుమారు తన సమీప అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పై 24,000కు పైగా చిలుకుతో గెలిచారట. కేటీఆర్ సెల్ఫ్ గోల్ అట. ఉప ఎన్నిక కాంగ్రెస్ సర్కార్ కు రెఫరెండం అని ప్రకటన. అధికార పార్టీ కంటే ముందే తానే సవాల్ విసిరి ఓడిన బీఆర్ఎస్. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్ అని కేటీఆర్ చెప్తా ఉంది. తర్వాత కర్మ ఇట్స్ బ్యాక్ అని చెప్పేసి కవిత చెప్తోంది. ఉప ఎన్నిక వెళ్తున్న తర్వాత ఎక్స్ లో కవిత పోస్ట్ అట. తప్పు చేస్తే ఎవరినైనా గట్టిగా చెప్తా, అందుకే నన్ను సాగనంపారు. మెదక్ జిల్లా పర్యటనలో వ్యాఖ్యలట. జూబ్లీహిల్స్ ఫలితం ఇలా. కాంగ్రెస్ కు 99,908 ఓట్లు వచ్చినాయి, అంటే 50.83%. బీఆర్ఎస్ కేమో 74,259 వచ్చినాయి, 38.13%. బీజేపీకి ఏమో 17,061 ఓట్లు వచ్చినాయి, అంటే 8.76%. అట. ఇతరులు 4,424 ఓట్లు, అంటే 2.28%. డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ అట. ఇక బీఆర్ లో ఎన్డీఏ ప్రభంజనం ఇది చదువుకున్నటువంటి అంశమే. తర్వాత ఇక్కడ మెగా ఈవేలం హెచ్ఎండిఏ గ్లోబల్ గ్రోవింగ్ గ్లోబల్ అట. ఇక్కడ ఏదో అంశం యాడ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఇక ముక్కలేదని చెప్పేసి కాంగ్రెస్
పరాన్నజీవి పార్టీగా మారింది. కూటమిలోని మిత్రపక్షాలను కూడా ముంచుకోంది. ఇది ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ లా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విజన్ లేదు, కేవలం ఆ, ఆ, ఇదేంటి ఆ, నక నకారాత్మక నకారాత్మక అజెండాగానే ఉందట. కాంగ్రెస్ నేతలే అధిష్టానం విధానాలను వ్యతిరేకిస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ మరోసారి ముక్కలు చెక్కలు కాబోతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 3 అంకెల సీట్లను సాధించుకోలేకపోయింది. ఈ విజయం ఎన్నికల సంఘంపై ప్రజలు నమ్మకాన్ని మరింత పెంచింది. బీహార్ లో ఇక ఎప్పటికీ జంగిల్ రాజ్ ప్రభుత్వం తిరిగి రాదు. బీహార్ విజయం బెంగాల్లో బీజేపీకి మార్గం సమగ్రం చేసిందని చెప్పేసి ప్రధాని మోదీ చెప్తా ఉన్నారు. బీహార్ తీర్పు తర్వాత సారీ సార్ ఓట్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాటం ప్రభావం శూన్యమట. ఓట్ చోరీ మిమ్మల్ని పట్టించుకొని ఓటరాట. ఓట్ చోరీ విమర్శల్ని పట్టించుకొని ఓటరాట. రాహుల్ యాత్ర చేసిన అన్ని సీట్లలో ఓటమి. ఎన్నికల్లో తొలి నుంచి ఆక్రమాలే అని చెప్పేసి రాహుల్ చెప్తా ఉన్నాడు. ఎన్నికల వ్యూహకర్త పీకే పార్టీకి 0 సీట్లు. పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు. ఇక్కడ మరో వార్త, 3 మృతట, 8 మందికి గాయాలట. పలువురి స్థితి విషయమట. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో ఘటన. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆమ్నోయం సెక్రటరేట్ ను తనిఖీ చేస్తున్న ప్రయోజనం అట. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. ఇది జ్యోతిలో ఉన్నాయి ప్రధానంగా. అయితే రైట్, ఇది ఇవాళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో వచ్చినటువంటి అంశాలు ఇవి. అయితే మరి మళ్ళీ రేపు ఇంకో గుడ్ మార్నింగ్ తెలంగాణతో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అన్ని పేపర్లో కూడా, అన్ని దినపత్రికల్లో కూడా నవీన్ యాదవ్కి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఏదైతే గెలుపుకు సంబంధించి కనబడతా ఉన్నాయి. తర్వాత కవితకు సంబంధించి కవిత కేటీఆర్ పైన చేసినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ పైన కాదు, బీఆర్ఎస్ పార్టీ పైనే కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి కవిత ట్విట్టర్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఆ పోస్ట్ పైన కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుంది. తర్వాత ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ప్రధానంగా హైలైట్ చేసిన తర్వాత ఇక్కడ చలి తీవ్రతకు సంబంధించి కూడా కోయిర్ మండలంలో ఎక్కువగా చలి ఉన్నదట. ఏదైతే సంగారెడ్డికి సంబంధించి కోయిర్ మండలంలో, కోయిర్లో ఎక్కువగా చలి, దాదాపు ఇక్కడ ఈ వార్త కవర్ చేసింది 7.8 డిగ్రీలు అట. 7.8 డిగ్రీల తీవ్రత చలి ఎక్కువగా ఉందట. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, కాస్త ఇళ్లలోనే ఉండే ప్రయత్నం చేయండి, బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి. ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. మన ఛానల్ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది అయితే తప్పకుండా మాట్లాడుకుందాం. ఇంకా మీకు ఏమైనా సమస్యలు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి వాట్సాప్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజెస్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలపైన MLR న్యూస్ తెలుగు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇది